నమస్తే అన్న, అందరికీ నమస్కారం. మంగళగిరిలో మన మోడీ గారు కట్టించిన ఎయిమ్స్లో అయితే ఉన్నాము, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో. అలాగే అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో అయితే ఉన్నాము. ఇక్కడికైతే హాస్పిటల్లో చూపించుకునేందుకైతే రావడం జరిగింది. అలాగే ఈ హాస్పిటల్లో ఫీజు ఎలా ఉంటుంది, అలాగే ఈ హాస్పిటల్ గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే మనం ఎయిమ్స్ చూసుకుంటే కొండపైన అయితే కట్టడం జరిగింది మంగళగిరిలో. చూడండి, రోడ్లు గీడ్లు నీట్గా ఉన్నాయి. అలాగే ఇక్కడే మెడికల్ కాలేజ్ ఉన్నది, అలాగే హాస్పిటల్ ఉన్నది. అలాగే ఇక్కడ మనం ట్రీట్మెంట్ చాలా అతి తక్కువ ఖర్చుతో అయితే చేస్తున్నారు. అలాగే మనం చూసుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత పోతూనే మనకు ఫస్ట్ ఓపీకి అయితే వెళ్ళాలన్నమాట. మనం ఓపీ విభాగానికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఎవరు అడిగినా చెప్తారో. అలాగే మనము హాస్పిటల్లోకి ముందుగా వెళ్ళిన తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. వెళ్ళేవారు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు అయితే తీసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళిన తర్వాత మనకు సైడ్ మనం చూసుకుంటే అక్క ఉంది కదా, ఆ అక్క అయితే మాత్రం ఇలా అందరినీ పిలిపించి క్యూ లైన్లో నిలబెట్టి అందరికైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేపిస్తుంది అనమాట. మన సెల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనకు టోకెన్ ఇస్తే మనం హాస్పిటల్ లోపలికి అయితే ప్రవేశిస్తామన్నమాట. హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనమైతే లోపలికి వెళ్తానే ఆబా అని ఒక కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళితే కానీ మనకు ఏమి జ్వరం వచ్చిందా, లేకపోతే మనకి ఏదైనా కళ్ళ సమస్య, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబులా, ఏది మనం చెప్తే కానీ ఆయా డిపార్ట్మెంట్కి అయితే డాక్టర్ల దగ్గరికి మనకైతే రెఫర్ చేస్తారనమాట. అలాగే రెఫర్ చేసిన తర్వాత ఫీజు ఇక్కడ కేవలం 10 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. ప్రతి ఒక్కరు గమనించాలి, 10 రూపాయలు మాత్రమే ఫీజు తీసుకుంటారు. అలాగే నాకు ఈ హాస్పిటల్ నచ్చింది ఏంటంటే కానీ నీట్నెస్గా అయితే కానీ సిబ్బంది కానీ అందరూ బాగున్నారు. అలాగే అతి తక్కువ ధరలకే బ్లడ్ టెస్టులు కానీ ఎక్స్రేలు కానీ అన్నీ అతి తక్కువ ధరలకే ఇస్తూ ఉన్నారు. ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడ నాకు నచ్చని విషయం ఏంటంటే కానీ కొంతమంది డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా రెస్పాన్స్ ఇవ్వడం లేదు. అలాగే మనిషిని బట్టి వాళ్ళైతే స్పందిస్తూ ఉన్నారు. దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి పెట్టాలి, లేకపోతే కానీ హాస్పిటల్కు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎంతోమంది పేదలకు అతి తక్కువ ఖర్చుతో ప్రైవేటు హాస్పిటల్లో ఎటువంటి సదుపాయాలు అందుతూ ఉన్నాయో ఈ ఎయిమ్స్ హాస్పిటల్లో అయితే అటువంటి సదుపాయాలు అందుతూ ఉన్నాయి. దీనికి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు అయితే తెలుపుకోవచ్చు. ఎందుకంటే నేను హాస్పిటల్ లోపల వీడియో తెలియదు, అంతా బయటే చిత్రీకరించాను కాబట్టి వస్తూ ఉన్న వీడియోనే మళ్ళీ వస్తూ ఉంది. అలాగే మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి హాస్పిటళ్ళు మరిన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.